రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతోంది. మానవ తప్పిదాలతో ప్రకృతి సంపదకు నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో సముద్రంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచి జీవ సంపదను పెంపొందించే తాబేళ్ల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సముద్రంలోని నాచు వ్యర్థాలు, జెల్లీ ఫిష్ లాంటి చేపలను తింటూ ఆక్సిజన్ స్థాయిలను పెంచే ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెంపకం చేపట్టింది. ఆలివ్ రిడ్లే తాబేళ్లలో అరుదైన రకానికి చెందిన ఇవి సముద్ర తీరాల్లో ఉంటూ 30 నుంచి 50 ఏళ్ల వరకు బతుకుతాయి. సముద్రంలో సహజంగా పెరిగే నాచు, జీవుల వ్యర్థాలు, జెల్లీఫిష్ తింటూ జీవిస్తాయి. వీటికి స్థిర నివాసం అంటూ ఉండదు. ఆహార అన్వేషణ, సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి తీర ప్రాంతాలకు వచ్చే ఈ తాబేళ్లు మానవ తప్పిదాల కారణంగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. సంతానోత్పత్తి కోసం తీరానికి వచ్చిన సమయంలో కాలుష్యం, వేటగాళ్ల బారిన చిక్కి ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో వీటి సంరక్షణ కోసం ప్రభుత్వం, అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవానిలంక, కేపీపాలెం తీర ప్రాంతాల్లో వీటి కోసం ప్రత్యేకంగా హేచరీలను ఏర్పాటు చేసింది. తాంబేలు పెట్టిన గుడ్డులను నక్కలు మరియు ఏమీ తినకుండా మమ్మల్ని బేసిక్లో పెట్టుకున్నారు. మేము నైటు ఒక నలుగురు ఉన్నాము. మేము నలుగురిమి కూడా నైటు 2 నుంచి 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఒకసారి 11, 12 కూడా మేము పెట్రోలింగ్ చేస్తూ ఉంటాము. చూసిన వెంటనే మేము వాటిని తీసుకువచ్చి హ్యాచరీలో జాగ్రత్తగా పెడుతూ ఉంటాం. 45 రోజుల నుంచి 60 రోజుల వరకు గుడ్లు పిల్లలు పెడుతుందండి. తాంబేలు ఎక్కిన జాళ్ళు ఉంటాయి. ఆ జాళ్ళు చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. సముద్రంలో అది చెత్త చెదారం ఏమీ లేకుండా అది క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆలివ్ రిడ్లే రాత్రి వేళల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు తీరానికి వచ్చి గుడ్లు పెట్టి వెళ్లిన తర్వాత వాటిని అటవీ శాఖ సిబ్బంది సేకరించి వాటిని హేచరీలో భద్రపరుస్తున్నారు. అలా భద్రపరిచిన గుడ్లు నుంచి 45 నుంచి 60 రోజుల మధ్య పిల్లలు బయటకు రాగా వాటిని విడతల వారీగా సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. 14,000 గుడ్లు సేకరించాము. దానిలో భాగంగా ఇప్పటికి 60 తాబేళ్లు వచ్చినాయి. పిల్లల చేయడం క్రమంలో స్కూల్ పిల్లల్ని వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ చేతనే మేము ఈ యొక్క 113 పిల్లల్ని వదలటం అయింది. సముద్ర పర్యావరణాన్ని పోషించే ఒక మంచి పాత్ర పోషిస్తుంది. పగడదీవుల్లో ఉన్న నాచుని తిని ఆక్సిజన్ పెంపొందింపజేసి, మత్స్య సంపద పెంపొందించేసి మత్స్యకారులకు కూడా దోహదపడుతుంది. కాబట్టి మత్స్యకార సమాజానికి పర్యావరణ మేలు చేస్తున్న సందర్భంలో ఈ యొక్క ఆలివ్ తాబేలు అంతరించిపోతున్న జాతులు ఒకటి కాబట్టి దాన్ని సంరక్షించడానికి ప్రజలు ముందుకు రావాలని కోరుతూ దాదాపు డిసెంబర్ నెలాఖరు నుంచి మే నెలాఖరు దాకా దాదాపు 6 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వీటి సంరక్షణ కోసం తీర ప్రాంతాల్లో సుమారు 19 కిలోమీటర్ల పరిధిలో 2 హేచరీలు ఏర్పాటు చేయగా అందులో ఇప్పటి వరకు 14,000 గుడ్లు భద్రపరిచారు. గుడ్లు పెట్టడానికి వచ్చే తాబేళ్ళకి కావాల్సింది ఏంటంటే సురక్షితమైన, శుభ్రమైన ప్రదేశం. పెదమైన వాళ్ళంకలా ఉండటం వల్ల ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి ఈ తాబేళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని పొల్యూట్ చేయడం వల్ల వీటిలో ఒక మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మరి వీటిని తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, ఎన్జిఓ వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. మన ఆరోగ్యం, మన పిల్లల్ని ఎలా కాపాడుకుంటామో వీటిని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులు, చేపల వేట సాగించే మత్స్యకారులు వీటి భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూడాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.